తెలియజేస్తూ ఉన్నాం. కనుక మేమందరం కూడా పాటలు పాడుకుంటూ మీ యొక్క గ్రామంలోనికి వచ్చిన కారణం ఏమిటంటే యేసు ప్రభువుని గురించి వర్తమానం మీకు తెలియచేయాలని ఆశతో మేము వచ్చినాం. కనుక యేసు ప్రభు అంటే యేసు క్రీస్తు ప్రభు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈయన యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే పాపముతో పతనమవుతుంటే ప్రతి మానవుడిని కూడా రక్షించాలనేటువంటి తలంపుతో యేసు ప్రభు వారి లోకానికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తా ఉన్నది. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. కనుక మా ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఎవరైనా కూడా పాపాత్ములు అని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నది. కనుక పాపాత్ముడైన మానవుడిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చినారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని సెలవిచ్చినారు. ఈ లోకంలో అనేకమైన మార్గములు ఉండవచ్చు, కానీ యేసు ప్రభు ఒక్కడే నిత్య రాజ్యమునకు మార్గం. కనుక ఆయన అన్నాడు, నేనే మార్గము. అంటే యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించి ఆయన లోకరక్షకుడని, ఆయన గొప్ప దేవుడని, ఆయన సర్వంతర్యామని ఆయనను ఎరిగిన వారై ఉంటే ఆయనను చేర్చుకుంటే హృదయంలో వారికి నిత్య జీవం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన మార్గం ఎంతో విశాలమైనటువంటి మార్గము, మంచి మార్గము. అంటే ఆ మార్గంలో శాంతి సమాధానం ఉన్నది ప్రియులారా. కనుక యేసు మార్గంలో ఎవరైతే ఇంటి వారిను రక్షణ పొంది పరలోక రాజ్యము పొందుదురుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మరి మన మధ్యలో ఉన్నటువంటి భీమవరం నుండి వచ్చినటువంటి ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం అందరం కూడా ఏకీపిద్దాం. లైన్లో వచ్చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రకాశ్రావు పాలు గ్రామస్తులారా, ఇంతవరకు దేవుని మాటలు విన్నారు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్యను మీరు నమ్మండి. మీ హృదయంలో తలపోసుకుంటూ ఈ కడవ దినాల్లో రక్షణానందాన్ని పొందాలని ఆయా గ్రామాల నుండి మేము ఇక్కడికి వచ్చాము. మా మాటలు వినమని, ఇంకా జరగనటువంటి ఎండాకాల సమయంలో మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నా మిమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చాము. కనుక మీరే రక్షణ పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరము గలగ మా ప్రభువ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువ, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న రీతిగానైనా అయా ఈ నైనా నీకు స్తోత్రం. ప్రకాశరావు పాలు గ్రామస్తులకు సువార్త ప్రకటించడానికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి వందనములు ప్రభ. నైనా యేసయ్యా మీకు వందనాలు ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసేవారుగా అయ్యా నీ మాటలు విని ఫలించేటట్లుగా గ్రామస్తులను చేయమని అడుగుతున్నాను నాయన. ఎవరైతే నీ సువార్తను వినలేదో వారందరికీ అయ్యా నీ సువార్త వినిపించండి, వాటి ద్వారా రక్షణ ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ ఎండాకాల సమయం ఎవరు తొట్టుపాటు లేకుండా అయ్యా ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నావు. నీ ప్రేమ చల్లారక ముందే అయ్యా నీ దాసులుగా మమ్మల్ని చేయండి అయ్యా. మేము చేస్తున్న పరిచర్యలో ప్రభా మేము ముందుకు వెళ్ళటానికి కృప వెంబడి కృపా క్షేమాభివృద్ధిని మాకు కలుగు చేయమని నేను ఇంతవరకు అయా ప్రకటించినటువంటి ఈ ప్రకటన అయా ఈ వాక్యాల ద్వారా ఈ పత్రికల ద్వారా ఎవరైతే అయా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అన్నావు. అటువంటి కృప అయా నరకములో పడకుండా బిడ్డలను రక్షించమని ఈ కొద్ది ప్రార్థన ఈ పాద సన్నిధికి చేర్చుకొని త్వరగా రానున్న యేసయ్య నామమును అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో